తుంగేపానే గంగే స్నానే అంటే గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర నది నీటిని తాగితే అంత పుణ్యం వస్తుందని అర్థం. తుంగభద్ర నది అంత స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు. కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది తుంగభద్ర. పైనున్న కర్ణాటకలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నది మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. కర్నూలు సమీపంలో తుంగభద్రని చూస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోయాయో అర్థమవుతుంది. కాలుష్య కోరల్లో తుంగభద్ర నది మురికి కూపంగా పరిసర ప్రాంతాలు. తుంగభద్ర ఇలా ఎలా మారిపోయింది? కర్ణాటక పశ్చిమ కనుమల్లో జన్మించిన తుంగభద్ర నది 3 రాష్ట్రాలకు సాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా ప్రవహించే తుంగభద్ర నీరు ఇప్పుడు అక్కడక్కడ కాలుష్యానికి గురవుతోంది. నది కాలుష్య కోరల్లో కూరుకుపోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. ఒకప్పుడు తుంగభద్ర నదిలోని ఇసుక బంగారం రంగుల్లో కనిపించేది. ఇప్పుడది నలుపు రంగుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇతర మలినాలతో కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెత్తను తీసుకొచ్చి నదిలో వేయడం, డ్రైనేజీ వ్యర్థాలు నదిలోకి వదలడంతో ఊహించని స్థాయిలో తుంగభద్ర కాలుష్యానికి గురవుతోంది. మనం చూస్తున్నటువంటి ఈ నది ప్రజెంట్ తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో పడమటి కొండల్లో పుట్టినటువంటి ఈ నది తుంగభద్ర అనేటటువంటి 2 నదుల కలయికతో ఈ యొక్క తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, గతంలో రాజుల కాలంలో ఈ నాగరికత ఏదైతే ఉందో, ఎక్కడైతే వాటర్ సంబంధించిన సోర్సెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ యొక్క నాగరికత ఏర్పడినటువంటి పరిస్థితి. అలాంటి నాగరికత చారిత్రకమైనటువంటి పవిత్రమైనటువంటి నదులలో ఒకటైనటువంటిది తుంగభద్ర నది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, కర్నూలు సమీపంలో ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నది వ్యర్థాలు అన్నీ కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా కంప్లీట్గా తుంగభద్ర నది పరివాహంలోకి వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా వీటన్నింటికి తుంగభద్ర సంబంధించినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ అంతా కూడా దాదాపుగా 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు సాగునీటి అవసరాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా తమ ఇళ్లలో ఉన్నటువంటి తమ అవసరాలకు వాడుకున్న తర్వాత వచ్చే వ్యర్థాలు దుర్గంధాన్ని వెదజల్లేటటువంటి యొక్క స్మెల్తో పాటు ఈ యొక్క చెత్తా చెదారం అంతా కూడా నదిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు గతంలో అనేక రకాలుగా వీటన్నింటికి అనేక ప్రణాళికలు వేసినప్పటికీ ఎక్కడా కూడా మార్పు కనిపించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ప్లాస్టిక్ అనేది చాలా ప్రాణాంతకమైనటువంటి సంబంధించినటువంటి ఐటెం కావడంతో అయితే ప్లాస్టిక్ అనేది దాదాపుగా భూమిలో కలవడానికి 100 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో అనేక సార్లు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ప్లాస్టిక్ కంప్లీట్గా తుంగభద్ర నదిలో ప్రవహించడం వల్ల వాటిలో ఉండేటటువంటి జీవరాశులు కావచ్చు, లేదా అనేక రకాలైనటువంటి వాటన్నింటికి కూడా హాని కలగడంతో పాటు రానున్న రోజుల్లో కూడా మానవాళికి కూడా అనేక రకాలుగా ముప్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే క్రమంలో ఈ టీబీ డ్యామ్ ఏదైతే ఉందో దాదాపుగా 100 టీఎంసీల నీరుని స్టాగ్నేట్ చేసుకొని అక్కడ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో రైతులకు కావచ్చు, లేదా సాగునీటి సంబంధించిన అవసరాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడి నుండి నేరుగా కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఈ కోసిగి ప్రాంతంలో ఏపీలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి సుంకేసిల పరిసర ప్రాంతాల్లో కర్నూలు ప్రజలకు సాగునీటి అవసరాల కోసం దాదాపుగా అక్కడ ఉండే కర్నూలు నుండి కడపకు కేసీ కెనాల్ను అప్పట్లో ఈ యొక్క బ్రిటిషర్స్ హయాం నుండి కూడా సాగునీటి అవసరాలకు సంబంధించి వాటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఏదైతే సుంకేశిల బ్యారేజ్ ఉందో సాగునీటి సంబంధించినటువంటి అన్ని తుంగభద్ర నుండి వచ్చేటటువంటి స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా విజయనగర సామ్రాజ్య కాలం నుండి ఉన్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతం అప్పట్లో చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి వాటరు ఇప్పుడంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. గతంలో ఏవైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ ఉండే వాటర్ ఏదైతే ఉందో
వాటర్ కలుషితం కాకుండా ఈ యొక్క పర్యావరణాన్ని కావచ్చు లేదా ఈ యొక్క నదీ పరివాహకాన్ని కాపాడాలంటూ కూడా అనేక ఈ యొక్క సంఘాలు కావచ్చు లేదా పర్యావరణ సంబంధించినటువంటి వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అక్కడ నుండి నేరుగా వాటర్ని రివర్స్ ద్వారా పంపించడం ద్వారా ఎలాంటి వాటర్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు లేవంటూ కూడా అనేక మంది ఈ యొక్క ఎవరైతే ఈ పర్యావరణ సంబంధించినటువంటి వేత్తలు ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని స్పందించి ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ మరుగు సంబంధించినటువంటి వాటర్ ద్వారా అనేక రకాలుగా దుర్గంధం వెదజల్లుతుంది, అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది స్థానికంగా తుంగభద్ర నది పరివాహకంలో ఉన్నటువంటి 2020లో తుంగభద్ర పుష్కరాల సమయంలో కర్నూలులో 5 కోట్ల వ్యయంతో నగరపాలక సంస్థ 9 చోట్ల తాత్కాలిక డ్రైనేజీ సంపుల్ని 24 పంపు సెట్లను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి మురుగునీటిని నగరం దాటించి జోహారాపురం సమీపంలో తుంగభద్ర నదిలో కలిసేలా అప్పటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా నదిలో కాలుష్యం పెరిగిపోతుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కర్నూలు నగరం నుంచి రోజుకు 80 MLDల మురుగునీటి వ్యర్థాలు నదీ జలాల్లో కలుస్తున్నాయి. నీటి శుద్ధికి 3 ప్లాంట్లున్నా ఒక కేంద్రం నుంచే నీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా జలాలన్నీ తుంగభద్ర నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేసిన మురుగునీటిని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు, పార్కుల్లో ఉన్న చెట్ల కోసం వాడుతున్నారు. గతంలో కర్నూలు నగరం సమీపంలో 3 మురుగునీటి సంబంధించిన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ఏదైతే కర్నూలు సమీపంలో కొన్ని కాలనీల్లో వస్తున్నటువంటి ఈ మురుగు వాటర్ కావచ్చు లేదా చెత్త చెదారం అంతా కూడా ఈ యొక్క ప్లాంట్లోకి మొదటగా ఆ ఏరియాల నుండి వచ్చే వాటర్ అంతా ఈ విధంగా ఈ ప్లాంట్కి చేరుకుంటుంది. దాదాపుగా 80 లక్షల లీటర్ల వాటర్ని కూడా ఇక్కడ దాదాపుగా స్టోరేజ్ చేస్తున్నామంటూ కూడా ఈ యొక్క స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ ప్లాంట్లో దాదాపుగా 4 ఏదైతే ఈ యొక్క ట్యాంక్స్ ఉన్నాయి, ఇందులో ప్రధానంగా 4 రకాలుగా మొదట వచ్చే ఈ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో వేస్టేజ్ వాటర్ అంతా కూడా మొదట స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ప్లాంట్లో ఆ వాటర్ అంతా కూడా అందులో స్టోర్ అవుతుంది. అందులో స్టోర్ అయిన తర్వాత ఇక్కడ స్విచ్ను ఆన్ చేసిన తర్వాత ఈ ప్లాంట్లో ఈ ఏదైతే ఫిల్టర్ అవుతుందో ఇదంతా కూడా శుద్ధి అవుతుంది. శుద్ధి అయ్యే క్రమంలో వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో మురుగు సంబంధించినటువంటి ఈ యొక్క వాటర్ అంతా కూడా ఏరియాల నుండి వచ్చిన తర్వాత మోటారు వేసిన తర్వాత ఈ విధంగా అదంతా కూడా వేస్టేజ్ వాటర్. ఈ వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇదంతా ఏదైతే రెండో ట్యాంకులోకి వస్తుంది. రెండో ట్యాంకులోకి వచ్చిన తర్వాత థర్డ్ ట్యాంక్లో ఇదంతా ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత కూడా కంప్లీట్గా దాదాపుగా ఏదైతే ఈ నేషనల్ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేతో పాటు కర్నూలు సమీపంలో ఉన్నటువంటి పార్కులు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఈ వాటర్ అంతా కూడా చెట్లకు వినియోగిస్తున్నట్లుగా తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉండే వర్కర్ కూడా ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఇదంతా అంతా కూడా కంప్లీట్గా ఏదైతే మన ఇంటి అవసరాలకు కావచ్చు లేదా అవసరాలకు వాడే వినియోగించేటటువంటి వాటర్ అంతా కూడా మురుగు సంబంధించినటువంటి నీరు, ఇదంతా కూడా దుర్గంధం వెదజల్లే అలాంటి వాటర్ని కూడా ఈ విధంగా ప్యూరిఫై చేసి చెట్లకు వాడుతున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. కర్నూలులో ఇలాంటివి దాదాపుగా 3 ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పటికే డైరెక్టుగా నదీ పరివాహక ప్రాంతాల్లో డైరెక్టుగా రిలీజ్ చేయడం వల్ల చర్మ సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్లాంట్ సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి వర్కర్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఇదంతా దాదాపు ఎంత వాటర్ని స్టోరేజ్ చేస్తారు, ఈ వాటర్ని ఎలా వినియోగిస్తారు? ఫస్ట్ మన డ్రైనేజ్ నీళ్ళు వచ్చేసి ఇన్లెట్ అనే ట్యాంకులకు కనెక్ట్ అవుతాయి సార్. ఇన్లెట్ నుంచి వెట్వెల్ అనే ట్యాంకులకు కనెక్ట్ అవుతాయి. వెట్వెల్ ట్యాంకుల నుంచి సిల్ట్ స్టోరేజ్ ట్యాంక్, ఫైమరీ అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి వచ్చేసి ఆర్ఎస్టీ అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. ఆర్ఎస్టీ మోటార్ వేసినప్పుడు BR1 అనే పైప్లో కనెక్ట్ అవుతాయి. BR1 పైప్లో కనెక్ట్ అయిన వాటరు మళ్ళీ CT1 అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. CT1 మోటార్ వేసినప్పుడు BR2 కనెక్ట్ అవుతాయి. BR2 కనెక్ట్ అయిన నీళ్ళు అక్కడ మోటార్ వేసినామంటే CT2 అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. CT2 అవుట్లెట్ సార్.
అంటే ఎక్కడికి తీసుకెళ్తారు ఈ నీళ్ళని, ఎక్కడ వాడతారు? అంటే ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత నేరుగా నదిలోకి వదులుతారా లేదా వేరే వినియోగానికి వినియోగిస్తారా? అంటే మనం చెట్లకు వాడతాం సార్ ఈ వాటరు, చెట్లకు పోతాయి. ట్యాంకర్లు మన కేఎంసీ ట్రాక్టర్లు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి రెగ్యులర్గా? ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి? అంటే ఎంతవరకు ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేయొచ్చు? 8 లక్షల లీటర్లు స్టోర్ చేయొచ్చు సార్ వాటర్ని. మామూలుగా మనకు వాళ్ళు వచ్చేసి 7 లక్షల లీటర్ల వరకు తీసుకొని వెళ్తారు చెట్లకు. ఇంకా మిగతాయి మనం బయటికన్నా వదలొచ్చు, లేదంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయొచ్చు సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మురుగు సంబంధించినటువంటి ఈ వేస్టేజ్ సంబంధించినటువంటి వాటర్ని అంతా కూడా స్టోరేజ్ చేసిన తర్వాత చెట్లకు వినియోగిస్తామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. చెత్తా చెదారం, డ్రైనేజ్ నీటితో కాలుష్యానికి గురవుతున్న తుంగభద్ర నది కబ్జాలకు కూడా గురవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నదీ పరివాహక ప్రాంతంలో కంచె ఏర్పాటు చేయాలంటున్నారు. అదేవిధంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తుంగభద్ర నదిలో ఇసుక సేకరించిన తర్వాత బయటికి ఈ విధంగా తీసుకొని వస్తారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, ఇదంతా కూడా 2 రకాలుగా ఉన్నటువంటి ఇసుకను మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇసుక బంగారు సంబంధించినటువంటి గోల్డ్ కలర్లో ఉండేది. అలాంటి ఇసుక నేడు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఏదైతే కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేస్టేజ్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ కావచ్చు, వివిధ ఈ ప్లాస్టిక్ అనేక రకాల వ్యర్థాల వల్ల ఈ విధంగా ఉన్నటువంటి ఇసుక కంప్లీట్గా ఈ విధంగా మారినటువంటి బ్లాక్గా మారినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నదిలో మేటలు వేసి అనేక రకాలుగా జీవరాశులకు కూడా అనేక రకాల ముప్పు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదామన్నా. చెప్పండి, ప్రధానంగా గతంలో కూడా అనేక సార్లు మీరు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే రోడ్లు వేయడము, కరెంటు పోల్ వేయడము, ఇక చేతులు దుడుపుకోవడం తప్ప మొత్తం కర్నూలుకు సంబంధించినటువంటి దాదాపు 3-4 లక్షల మంది యొక్క వాడుకున్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా తుంగభద్రలో కలుస్తూ ఉంది. ఒకప్పుడు తుంగభద్రకు మంచి పేరు. ఒక 50 సంవత్సరాల కిందట నీళ్లు కూర్చొని తాగేవాళ్ళం. ఈరోజు మొత్తం కూడా కలుషితమైపోయి దుర్వాసన, తుంగభద్ర పక్కన నిలబడే పరిస్థితి కూడా లేదు. కర్నూలు ప్రజల ఆరోగ్యమే కాదు, మొత్తం రాయలసీమ ప్రజలు ఇటు అనంతపురం, కడప వరకు, ఇక్కడే కాదు, మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు లేదా సర్కార్ సైడు ఇది ప్రకాశం జిల్లా వరకు కూడా మొత్తం తాగునీటి పథకాలన్నీ ఎక్కడైతే ఈ తుంగభద్ర పైన ఆధారపడి ఉన్నాయో అందరికి కూడా ఈ బ్యాక్టీరియా నీళ్ళే తాగుతూ ఉన్నారు. ఉన్న ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి స్పందించాలి ఫస్ట్, అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాలి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని గతంలో 10 సంవత్సరాల కిందట వేసిన ప్లాన్లన్నీ ఊకి అట్లే పక్కన చెత్తబుట్టలు పడేశారు. 5 సంవత్సరాల కిందట మురికినీటి శుద్ధి కేంద్రాలకని కర్నూలు టౌన్కు ఒక 3 ప్రాంతాల్లో శాంక్షన్ చేసినారు. అవన్నీ కూడా అసంపూర్తిగా నిలిచిపోయినాయి. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. ఇది కాలుష్యాభివృద్ధికి కేంద్రంగా మారింది తుంగభద్ర. ఏమంటే మురికి నీళ్ళు అంతా మంచి నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకోటి దీనికి ఏమన్నా కాలువ మాదిరిగా పెద్దగా కట్టి ఇంకా ఏమన్నా దానికి డైల్యూట్ చేసి దీనివల్ల ఇంకో ఏమంటే చర్మ రోగాలు ఇవంతా వస్తుంది. ఇంకా దానిలోకి ఇంకా ఎవరైనా దీనికి పట్టించుకొని దీనికి మన తుంగభద్ర కానీ ఏంద్రి కానీ దీనికి కాలువ మాదిరిగా కట్టించుకొని ఇంకా దానికి ఏమైనా డైల్యూట్ చేసి బయట సిటీ బయట ఏడన్నా బయట పెట్టాలి ఇంకా దీని నీళ్ళకి. దీనివల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ అంతా చర్మ రోగాలు వస్తున్నాయి. దీనికి ఏదైనా అధికారులు ఇంకా ఏమైనా దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా పేరు ఎండి యూనుస్ అండి. చెప్పండి పెద్దయినా, అంటే ఇక్కడే ఉంటారు కదా, అంటే అధికారులు ఏదన్నా రావడం కానీ మాట్లాడడం కానీ అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మీకు చెత్త వేయడం వల్ల కానీ లేదా వెళ్ళే వేస్టేజ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్? అనారోగ్యాల పాలవుతున్నారు కానీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు, అయినా స్పందించడం లేదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇటు పక్కల ప్లాస్టిక్ పేపర్లు చూస్తున్నారు కదా, అంతా నదిలో పోతున్నాయి వేస్టేజ్ నీరు, మళ్ళీ అవే మేము తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇంత దగ్గర ఉంది, అనారోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఈ నీళ్ళ వలన స్నానం చేస్తే కూడా అంటువ్యాధులు వస్తున్నాయి.
ఏమంటే మేము చెప్తున్నాం, ఎవరు స్పందిస్తారు? ఎవరు స్పందించడం లేదు. అధికారులు ఒకసారి వచ్చి చూసి దీనిపైన శ్రద్ధ తీసుకొని ఎందుకు వస్తుంది, కాలుష్యం ఎందుకు అవుతుంది, దీని లోపల ఇదే కాదు ప్లాస్టిక్ అయితే పదార్థాలే కాదు, మూగజీవులు ఏమైనా చనిపోతే కూడా వేస్తున్నారు దీని లోపల. ఎవరు దాన్ని పట్టించుకునే అధికారులు లేరు. దాదాపుగా మురికి నీరు మొత్తం నీళ్ళలో రావడం జరుగుతుంది. దానివలన చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద ఏమైనా యాక్షన్ తీసి ఇక్కడ నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కంచు వేపిస్తే, అలాగే ఇదేనే కాదు చనిపోయిన జంతువులు కానీ అవన్నీ తీసుకుని దీంట్లోనే వేస్తున్నారు. ఈ తాగడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాము, లేని రోగాలు వస్తున్నాయి. దీన్ని ఎట్లయినా సంపాదించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే వ్యర్థాలు ఈ నగర సమీపంలో వచ్చే క్రమంలో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. ఖచ్చితంగా ఈ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం ద్వారా చెత్తా చెదారం అంతా కూడా నదిలో వేయకుండా అనేక రకాలుగా చర్యలు తీసుకోవచ్చు అని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా కర్నూలు సమీపంలో ఈ హంద్రి కావచ్చు లేదా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో వచ్చే ఈ వాటర్ ఏవైతే వేస్టేజ్గా ఉన్నాయో వాటిని శుద్ధి చేసినటువంటి వాటిని ఈ యొక్క నదుల్లో పంపించడం ద్వారా అనేక రకాలుగా ఈ చర్మ వ్యాధులు కావచ్చు లేక అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉందంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఈ నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. మంత్రిని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. ఒకప్పుడు తుంగభద్ర జలాలను నేరుగా తాగితే పుణ్యమని మాట ఉండేది. కానీ ఇప్పుడు వాటిని శుద్ధి చేసి తాగినా రోగాల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటకలోని కాహక ప్రాంతంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలన్నీ ఇప్పుడు ఈ నదిలోనే కలుస్తున్నాయి. దాంతో నదిలో కాలుష్యం తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికారులు కూడా తుంగభద్ర జలాలు కాలుష్యం అవ్వకుండా చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని కర్నూలు ప్రజలు కోరుతున్నారు.